మూవీతోనే ఏదో మాయ చేసి తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఏం మాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చెన్నై చిన్నది ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. సమంత నటిస్తే హిట్ అనే టాక్ కూడా ఓ దశలో వినిపించింది. అఫ్ కోర్స్ ఆమె పేరు చెప్పగానే భయపడిపోయే ఫ్లాపులు ఉన్నాయనుకోండి. ఇక పెళ్లి, వెబ్ సిరీస్, విడాకులు, మయోసైటిస్ అంటూ నిత్యం వార్తల్లోనే ఉంటూ వస్తున్న సమంత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఈ సోమవారంతో తను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి 14 ఏళ్లు పూర్తవుతోంది. మరి 14 ఇయర్స్ లో సమంత ఏం సాధించింది, ఏం పోగొట్టుకుంది అనేది ఈ స్పెషల్ లో చూద్దాం. సమంత పేరు చెప్పగానే తెలియకుండానే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ గుర్తొస్తాయి. ఏ పాత్ర చేసినా బలమైన ఇంపాక్ట్ చూపించడం తన టాలెంట్స్ లో ప్రధానంగా కనిపించే లక్ష్యం. తనకు డబ్బింగ్ చెప్పేది చిన్మయినే అయినా ఆ వాయిస్ సమంతకు సెట్ అయినంత సహజంగా మరెవరికీ సెట్ కాలేదు అనేది నిజం. ఏం మాయ చేసావేతో బ్లాక్ బస్టర్ అందుకుని ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విశేషం ఏంటంటే నాగ చైతన్యకు ఇదే ఫస్ట్ హిట్. ఆ తరువాత ఈ ఇద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి చిత్రాల్లో నటించారు. మజిలీకి ముందు పెళ్లి చేసుకున్నారు, తర్వాత విడిపోయారు. అందుకు కారణాలు ఇప్పుడు అప్రస్తుతం అనుకోవచ్చు. ఇక కెరీర్ పరంగా చూస్తే సమంత ఖాతాల్లో బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, అత్తారింటికి దారేది, మనం, కత్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి, తేరి, మెర్సెల్, ఆ జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి ఎవర్ గ్రీన్ మెమోరియల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ అన్ని సినిమాల్లో హీరోయిన్ గా తన పాత్రలు బలంగానే ఉన్నాయి. అవన్నీ ఓ ఎత్తైతే పుష్ప 1లో చేసిన ఐటమ్ సాంగ్ మరో ఎత్తు అనిపించేలా టాలీవుడ్ తో పాటు మొత్తం కంట్రీనే మెస్మరైజ్ చేసింది. ఈ పాటకు ముందే తనకు విడాకులు అయి ఉండటం, ఆ పాటలో అంతకు ముందెప్పుడూ లేనంతగా స్క్రీన్ షో చేయడం చర్చనీయాంశంగా మారింది. విడాకుల విషయంలో తన వరకు తాను బాధితురాలిగానే అనుకుంటుంది సమంత. అందుకు ఆమె స్నేహితులు, సన్నిహితుల అండ కూడా ఉండటంతో ఆ బాధ నుంచి త్వరగానే బయటపడింది. ఆ తర్వాత యశోద, శాకుంతలంతో పాటు విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రాలు చేసింది. వీటిలో ఖుషీ మాత్రమే విజయం సాధించింది. వీటికి ముందే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధితోనూ యుద్ధం చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ 1 ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. వ్యక్తిత్వం పరంగా సమంత ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంది. సామాజిక అంశాల్లోనూ పాలు పంచుకుంది. వ్యక్తిగత విషయాలు ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకోవడం ఎంత ప్లస్ అయిందో పెళ్లి తర్వాత అంత మైనస్ అయిందనే వారు ఉన్నారు. ఇక ఏం మాయ చేసావేకు బెస్ట్ డెబ్యూట్ గా, ఈగ, ఆ చిత్రాలకు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ్ నుంచి తనే ఫిలింఫేర్ అందుకుంది. ఇలా ఒకే సినిమాతో 2 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 3వ నటి సమంత. ఇక ఏం మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాలకు తెలుగు నుంచి ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది. ఇలా 14 ఏళ్ల కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ తో పాటు మంచి అవార్డులు సాధించిన నటిగా సమంతతో సాటి వచ్చే హీరోయిన్లే లేరని చెప్పాలి. ఇక తన కెరీర్ లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లోని పాత్ర, ఈ పాత్ర చేయడానికి ఎంతో గట్స్ కావాలి. అవి ప్రదర్శించింది కాబట్టి ప్రపంచమంతా తన ప్రతిభను మెచ్చుకుంది. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం ప్రిపేర్ అవుతున్న శామ్ ఈ ఇన్నింగ్స్ లో ఎన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.